సో అసలు పైల్స్ అంటే ఏంది? దీన్ని మనము మొలలు అంటుంటాం. అర్షమొలలు అంటుంటాం. సో ఈ మొలలు అనేది ఎట్లా ఫార్మ్ అవుతుంది అంటే మనకు మలబద్ధకం ఉన్నప్పుడు ఈ మొలలు ఫార్మ్ అయితుంటాయి. సో మలబద్ధకం అనేది మెయిన్ రీజన్ అన్నట్టు. అంతేకాకుండా ఒబేసిటీ ఒక రీజన్ ఉంటుంది. అండ్ కొన్ని క్యాన్సర్ కండిషన్స్‌లో కూడా మనకు పైల్స్ అనేవి డెవలప్ అయితూ ఉంటాయి అన్నట్టు. సో ఈ మలబద్ధకాన్ని మనం కాన్‌స్టిపేషన్ అంటుంటాం. చాలామంది ఏందంటే 2, 3 సార్లు పోతుంటారు. మాకు మంచిగానే ఫ్రీగా పోతుంది అనుకుంటారు. బట్ మలబద్ధకం అంటే ఓన్లీ గట్టి మోషన్ పోవడమో, లేకపోతే ముక్కిపోవడమే కాదు. 2, 3 టైమ్స్ పోవడము, టైమ్ గాని టైమ్‌లో పోవడము, నంబర్ ఆఫ్ టైమ్స్ పోవడం ఇవన్నీ కూడా మలబద్ధకానికి మనం సింప్టమ్స్‌గా చెప్తామన్నట్టు. సో ఈ మలబద్ధకంలో ఏమవుతుందంటే వాళ్ళు ఫోర్స్‌గా ముక్కి పోవడం వల్ల మనకు యూజువల్‌గా యానల్ కెనాల్ అనేది వెరీ సెన్సిటివ్ ఉంటుందన్నట్టు. సో అక్కడ చిన్న గుల్లయినా గానీ, చిన్న పింపుల్ లాంటిదైనా గానీ మనకు విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నర్వ్ ఇన్నర్వేషన్ గానీ, బ్లడ్ సర్క్యులేషన్ గానీ చాలా హెవీగా ఉంటుంది. సో ఆ ఏరియాలో ఏమవుతుందంటే వీళ్ళు మలబద్ధకం ఉండడం వల్ల, గట్టిగా ముక్కడం వల్ల ఆ యానల్ కెనాల్‌లో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి సాగి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో మొలలంటే అందరూ ఏమనుకుంటారంటే పేగు జారిందని అనుకుంటారు. అక్కడ పేగు జారడం కాదు. పేగులో ఉండే రక్తనాళాలు జారుతాయి అన్నట్టు. సో బ్లడ్ వెసల్స్ జారడాన్ని మనము పైల్స్‌గా భావిస్తాం అన్నట్టు. సో పైల్స్‌లో ఏముంటదంటే బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అందుకే ఒక్కోసారి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి పైల్స్. చాలా మందికి బ్లీడింగ్‌తో వస్తుంటారు నా దగ్గరికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ ఉంది అంటే ఫిషర్ అని అర్థం. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉందంటే పైల్స్ అని అర్థం. సో మీకు గనక బ్లీడింగ్ అవుతుంది బట్ పెయిన్ లేదు అంటే గనక మీకు 100% పైల్స్ ఉన్నట్టే.